భారత్ ఎంతో ప్రెషర్లో సెమీస్కు చేరింది. మ్యాచ్ 5న ఇంగ్లాండ్తో మ్యాచ్ ఆడనుంది వాంఖెడే స్టేడియంలో. ఈ స్టేడియం మన వాళ్లకు కలిసివస్తుందా లేదా అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హై, వెల్కమ్ టు స్క్రోల్ విత్ నాగా. ఇప్పుడువరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? మీరు చూస్తున్న స్టేడియం ముంబైలోని వాంఖెడే స్టేడియం. ఇదే ఆ వాంఖెడే స్టేడియం. ఇక్కడే టీమిండియా 2011లో వన్డే వరల్డ్ కప్ గెలిచింది. ఈసారి 2026లో కూడా ఇక్కడ్నుంచి అహ్మదాబాద్లోని నరేంద్రమోడీ స్టేడియం ఫైనల్ టికెట్ సాధించాలని ఆశిస్తోంది. సెమీఫైనల్లో ఇంగ్లాండ్పై విజయం సాధించి ఫైనల్కి వెళ్లాలని లక్ష్యం. ఈ స్టేడియం ఎప్పుడూ టీమిండియాకి ఐకానిక్గా, ఆశలతో నిండిన వేదికగా నిలిచింది. అయితే 2016లో ఇక్కడే సెమీఫైనల్లో వెస్టిండీస్ చేతిలో ఓటమి కూడా ఎదురైంది. కానీ ఈసారి సూపర్ 8 దశలోనే వెస్టిండీస్ను బయటకు పంపించాం. ఇప్పుడు ముందున్నది ఇంగ్లాండ్ సవాలు. సోషల్ మీడియాలో 2022కు ప్రతీకారం అంటున్నారు. కానీ ఆ ప్రతీకారం 2024లోనే తీర్చుకున్నాం. ఇప్పుడు ఆధిపత్యాన్ని మరింతగా చాటే సమయం. హెడ్ టు హెడ్ రికార్డులు. ఇరు జట్లు ఇప్పటివరకు 29 టీ20 మ్యాచ్లు ఆడాయి. టీమిండియా 17 విజయాలు, ఇంగ్లాండ్ 12 విజయాలు. అంటే టీ20 ఫార్మాట్లో భారత్ ఆధిక్యంలో ఉంది. ఈ వరల్డ్ కప్లో ఇరు జట్లు ఒక్కో మ్యాచ్లో ఓడినా తరువాత వెనక్కి తిరిగి చూడలేదు. వాంఖెడే స్టేడియం టీ20 రికార్డులు. మొత్తం మ్యాచ్లు 16. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 8 విజయాలు. చేస్ చేసిన జట్టు 8 విజయాలు. అత్యధిక స్కోరు 254/6. కనిష్ట స్కోరు 97. సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు సుమారు 187. అయితే ప్రస్తుత టోర్నీలో సగటు స్కోరు 160 నుండి 65 మధ్యలో ఉంది. పిచ్చు ప్రారంభ ఓవర్లలో బౌలర్లకు సహకరిస్తోంది కాబట్టి బ్యాటర్లు ఆరంభంలో జాగ్రత్తగా ఆడి తర్వాత వేగం పెంచాలి. పెద్ద షాట్లు మాత్రమే కాకుండా భాగస్వామ్యాలు నిర్మించడం ముఖ్యం. హ్యూమిడిటీ సుమారు 35% ఉండటంతో డ్యూ ప్రభావం ఉండొచ్చు. డ్యూ ఉంటే చేజ్ చేయడం మంచిదని అనిపిస్తోంది. గత మ్యాచ్లో చేజ్లో విజయం సాధించడం వల్ల టీమిండియాకి విశ్వాసం ఎక్కువగా ఉంది. పిచ్ స్వభావం. పిచ్ బ్యాలెన్స్డ్గా ఉంది. తొలిదశలో బౌలర్లకు సహకారం, తర్వాత బ్యాటింగ్కు అనుకూలం. యుఎస్ఏపై మ్యాచ్లో భారత బ్యాటర్లు ప్రారంభంలో ఇబ్బంది పడ్డారు. సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ను నిలబెట్టడంతో విజయం సాధ్యమైంది. అందువల్ల మొదటినుంచే అతి ఆగ్రహంగా ఆడకుండా పరిస్థితులకు తగ్గట్టు ఆడాలి. లేకపోతే అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్లకు ఇబ్బందులు రావచ్చు. భారత జట్టు స్క్వాడ్. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజూ శాంసన్, శివం దూబే, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్సర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రింకు సింగ్. ప్లేయింగ్ 11లో మార్పులు చేసే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఇంగ్లాండ్ జట్టు స్క్వాడ్. కెప్టెన్ హ్యారీ బ్రూక్, టామ్ బెంటన్, జాస్ బట్లర్, బెన్ డకెట్, ఫిల్ సాల్ట్, జేకబ్ బెథెల్, శామ్ కరన్, లియామ్ డాసన్, విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, రేహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జార్జ్ టంగు, ల్యూక్ వుడ్. ఇంగ్లాండ్ నుంచి ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, లియామ్ డాసన్ బౌలింగ్లో ప్రమాదకరులు. బ్యాటింగ్లో హ్యారీ బ్రూక్, ఫిల్ సాల్ట్, జేకబ్ బెథెల్ కీలకం. శామ్ కరన్ కట్టర్స్ కూడా ప్రభావం చూపవచ్చు. మొత్తానికి ఇది హై ఇంటెన్సిటీ, క్లోజ్ మ్యాచ్ అయ్యే అవకాశముంది. పిచ్చు పరిస్థితులకు తగ్గట్టు ఆడిన జట్టే విజయం సాధించే అవకాశం ఎక్కువ. ఈ మ్యాచ్పై మీ అభిప్రాయం ఏమిటి? భారత జట్టు నుంచి మీరు ఏమి ఆశిస్తున్నారు?